హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి ప్రెగ్నెంట్ కాదని ఇక పల్లవి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టబోతున్న అవని ఇక పల్లవి ఇక అవనిపై ఆ నింద వేసి తన ప్రెగ్నెన్సీ పోయిందని ఇక అదంతా అవని వల్లే అని నింద వేయబోతున్న పల్లవికి అవని అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి అయితే వ్యాయామం చేయమని కమల్ చెప్తాడు కదా. ఇక పల్లవి అయితే ఇక అలా నటిస్తూ ఇక కమల్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళగానే ఇక సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడే అవని ఇక పల్లవిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, పల్లవి ప్రెగ్నెంట్ అని చెప్పింది కానీ ఇలా చిందులు వేస్తుంది ఏంటి? ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలా వేస్తే ఇక తన ప్రెగ్నెన్సీ పోతుంది కదా, అయినా ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలా చిందులు వేయరు కదా, అసలు పల్లవి ప్రెగ్నెంటా కాదా? అమ్మ చెప్పినట్లు నాకు కూడా డౌట్ వస్తుంది అని ఇక అవని అయితే పల్లవి వైపే చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే డ్యాన్స్ వేస్తూనే ఉంది. అప్పుడు పల్లవికి ఇక తనకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి, పల్లవికి బుద్ధి చెప్పాలి అని ఇక అనుకొని అవని అయితే పల్లవి దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక పల్లవి తన డ్యాన్స్ ఆపి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? కమల్ ఏం చెప్పాడు? నువ్వు ఏం చేస్తున్నావు? కమల్ నిన్ను వ్యాయామం చేయమన్నాడు బేబీ హెల్తీగా ఉండడానికి, కానీ నువ్వు మాత్రం ప్రెగ్నెన్సీ పెట్టుకొని ఇలా చిందులు వేయడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు నువ్వు ప్రెగ్నెంటా కాదో తెలియడం లేదు అని ఇక అంటూ ఉంటుంది. ఏంటి, నేను ప్రెగ్నెంట్ కాదా? నేను ప్రెగ్నెంట్ కాదని నీకు చెప్పానా? కానీ నాకు ఇలా డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి అనుకోకుండా ఈ డ్యాన్స్ వచ్చింది అంతే అని ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని మాత్రం ఈ పల్లవి గురించే ఆలోచిస్తూ ఈ పల్లవి ఏదో దాచిపెడుతుంది, పల్లవి ఖచ్చితంగా ప్రెగ్నెంట్ కాదని నాకు అనిపిస్తుంది, అమ్మ చెప్పినట్లు పల్లవి నటిస్తుందేమో అని అర్థమవుతుంది, కానీ ఈ పల్లవి నటనని ఎలా బయట పెట్టాలి నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా పల్లవి నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. అవని అయితే ఇక పల్లవి మాత్రం ఇక తన రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదని ఇక తనకు తెలిసిపోతుందా ఏంటి, నేను డ్యాన్స్ వేయడం వల్ల ఆ అవని నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగైనా నేను ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు తెలియజేయాలని చూస్తూ ఉంటుంది, నేను ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ అలా నిద్రుండిపోతుంది. అప్పుడే ఇక పల్లవికైతే ఇక అవని ఒక డాక్టర్ని తీసుకువచ్చి తనని చెకప్ చేసి ఇక తను ప్రెగ్నెన్సీ కాదని ఇక అందరి ముందు బయట పెట్టినట్టు ఒక పెద్ద కళ అయితే వస్తుంది పల్లవికి. అప్పుడే ఇక పల్లవి లేచి కూర్చొని ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, అవని ఖచ్చితంగా ఇదే చేస్తుంది, నా ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు నా గురించి బయట పెడుతుంది, నా నాటకం అంతా బయట పెడుతుంది, లేదు అలా జరగకూడదు, ఎలాగైనా నేను ప్రెగ్నెంట్ అని ఇక కావాలనే ఇక నా ప్రెగ్నెన్సీ పోయిందన్న నాటకం అయితే చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఇక పల్లవి ఆలోచిస్తూ ఉదయాన్నే లేచి ఇక రెడీ అయి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే భానుమతి పల్లవి దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటి పల్లవి, ఏం చేస్తున్నావే, అలా తిరుగుతున్నావేంటి అనిక అనగానే, నానమ్మ నాకు భయంగా ఉంది, అసలు నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని అనగానే, ఏంటి అసలు ఏం జరిగింది, నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని ఇక భానుమతి అంటూ ఉంటుంది. బామ్మ నాకు చాలా టెన్షన్గా ఉంది, ఇక నేను నువ్వు నువ్వు ఆడిన నాటకం ఎక్కడ బయట పెడుతుందో అవని అని టెన్షన్గా ఉంది అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఏంటే, ఏం జరిగింది అసలు, ఆ అవని ఎందుకు బయట పెడుతుంది, అయినా మన ఇద్దరి మధ్య నాటకం ఏంటి అని అనగానే, నీకు తెలుసు కదమ్మమ్మ, ఇక నాకు ప్రెగ్నెన్సీ కాదని కావాలనే మన ఇద్దరం కలిసి ఈ ప్రెగ్నెంటీ నాటకం ఆడుతున్నామని, ఇక మన ఇద్దరి మధ్య ఈ నిజాన్ని ఇక అవని పసిగడుతుందేమో అని భయంగా ఉంది, ఇక నిన్న నేను డ్యాన్స్ వేస్తుంటే ఆ అవని చూసింది, ఇక అవనికి నేను ప్రెగ్నెంట్ అవునా కాదా అన్న ఒక డౌట్ మీద ఉంది, ఎలాగైనా నా గురించి ఇంట్లో అందరి ముందు బయట పెడుతుందేమని నాకు భయంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక ఇక భానుమతి అయితే, ఏంటే నువ్వు డ్యాన్స్ వేయడం ఏంటి అని అనగానే, అవును నేను డ్యాన్స్ వేశాను, నిన్న కమల్ నన్ను వ్యాయామం చేయమని ఇక సాంగ్స్ పెట్టిపోయాడు, ఆ తర్వాత నాకు ఆ వ్యాయామం నచ్చక చిందులు వేస్తూ ఎగిరాను, అది అవని చూసింది, అందుకనే అవని ప్రతిసారి నా వైపు అదలా చూస్తుంది, ఇక నా గురించి నిజాన్ని బయట పెడుతుందేమని భయంగా ఉంది అని ఇక పల్లవి అనగానే, ఏంటి నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, మనం ఆస్తి కోసం ఈ నాటకం ఆడుతున్నామని నీకు తెలుసు నాకు తెలుసు, అయినా నువ్వు అద్దులో ఉండక ఇలా చేయడం ఏంటి, అయినా ఇప్పుడు ఈ అవనికి ఆ డౌట్ వచ్చిందంటే
ఖచ్చితంగా నీ గురించి బయటపెట్టే అవకాశం ఉంది. ఎలాగైనా మనం ఈ ఈ ప్రాబ్లం నుండి ఎలాగైనా బయటపడాలి అని ఇక భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ముందుగా మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం పద బామ్మ అని ఇక అంటూ ఇక పల్లవి అయితే భానుమతిని పక్కకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దామే, ఆవిని ఖచ్చితంగా డాక్టర్న ఎవరినో ఒకరిని తీసుకువచ్చి నువ్వు ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు నిరూపిస్తుంది అని అనగానే, అవును బామ్మ నాకు కూడా ఈ కళ అదే వచ్చింది. అవని ఒక డాక్టర్ని తీసుకొచ్చి నేను ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు బయట పెట్టినట్టు కళ వచ్చింది. ఇప్పుడు ఆ కళ నిజమవుతుందో అని భయంగా ఉంది అని ఇక పల్లవి అనగానే, ఎలాగైనా మనం ఈ ప్రెగ్నెంట్ నాటకం కాదు నిజమే అని తెలియజేయాలి అని ఇక అంటూ ఉంటుంది భానుమతి అయితే. అవునానమ్మా, ఈ ప్రెగ్నెన్సీ ఇక అవని వల్ల పోయిందని, ఇదంతా అవని వల్లే అని, ఇక అవని ఏదో జ్యూస్ ఇచ్చిందని, అవని వల్ల ఈ ప్రెగ్నెన్సీ పోయిందని ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి. ఇక అవని మీద ఈ నింద వేయాలి. నేను ప్రెగ్నెంట్ కాదని అవని చెప్పేలోపే ఈ విషయాన్ని చెప్పాలి అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక భానుమతి అయితే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును బామ్మ, ఈ విషయాన్ని బయట పెట్టకముందుకే ఏదో ఒకటి చేసి అవనిని ఇరికించాలి అనిక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఏం చేద్దాం అని అనగానే, ఇక ఈ జ్యూస్లో ఇక అవని ఏదో కలిపిచ్చింది, ఇక అందువల్ల నా ప్రెగ్నెన్సీ పోయిందని నాటకం ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది నానమ్మ అని అనగానే, ఏంటే అని అనగానే, అవును నేను నిజమే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది భానుమతి అయితే. పల్లవి అయితే అప్పుడే ఇక భానుమతి అయితే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అనగానే, ఇక ఈ జ్యూసు అవని తీసుకొచ్చేలా నువ్వే చేయాలి. ఇక ఈ జ్యూస్లో ఏదో కలిపిరని నాకు కడుపు నొప్పిగా ఉందని నేను నటిస్తాను. ఇక అవని వల్ల నా ప్రెగ్నెన్సీ పోయిందని ఒక నాటకం ఆడదాం. ఆ తర్వాత ఇక అవనిని అందరూ ఇక చీకొడతారు. ఆ తర్వాత నా ప్రెగ్నెన్సీ నాటకం ఇదంతా ఇక అందరి ముందు బయటపడమేమో, కానీ ఇక నిజంగానే నేను ప్రెగ్నెన్సీ అయినట్టు, ఇక నా కడుపు పోవడానికి కారణం అవని అన్నట్లుగా నిందిస్తారు. ఇక అవనిని ఎవరు క్షమించరు. ఇక అవని ఈ నిజాన్ని బయట పెట్టక ముందుకే మనం ఈ ప్లాన్ వేయాలి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే భానుమతి అయితే, సరేనే ఇప్పుడు మనం వెంటనే ఈ పాలలో ఇక ఏదో కలిపినట్లు ఇక అవనికి ఈ పాలు నీకు తీసుకొచ్చేలా నేను చేస్తాను అని ఇక భానుమతి చెప్పగానే, సరే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను. అప్పుడే ఇక నేను ఇక అవని అక్కని పిలుస్తూ ఉంటాను. అప్పుడు అవని ఆ జ్యూస్ తీసుకొచ్చేలా నువ్వే చేయాలి అని ఇక అంటూ ఉంటుంది. సరే సరే నువ్వు వెళ్ళు అని ఇక పల్లవి వెళ్ళి ఇక సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే పల్లవి, అక్క అవని అక్క, అవని అక్క అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని, ఏంటి పల్లవి అని అనగానే, అక్క అక్కడ జ్యూస్ ఉంది, ఆ జ్యూస్ తీసుకురావా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఇప్పుడే వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అని ఇక అవని అయితే ఇక కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే అక్కడ కలిపి ఉన్న జ్యూస్ గ్లాస్ తీసి వెంటనే ఇక, ఇది అత్తయ్య గారే చేసుంటారు పల్లవి కోసం, ఇది ఇచ్చేసే అయిపోతుంది కదా అని ఇక అవని అయితే ఆ జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి పల్లవికి ఇస్తుంది. ఇక పల్లవి అయితే ఆ జ్యూస్ని తాగేసి ఇక అప్పుడే ఇక కడుపు నొప్పి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ హాల్లోకి వస్తారు. హాల్లోకి రాగానే, ఏంటమ్మా ఏం జరిగిందమ్మా అని అనగానే, నాకు కడుపు బాగా నొప్పిగా ఉంది, నాకు భరించలేని నొప్పి వేస్తుంది అత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే, ఏంటమ్మా అసలు ఏం జరిగింది, నీకు కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటమ్మా అని అనగానే, ఏమో కానీ నాకు బాగా కడుపు నొప్పిగా ఉంది అక్క, అవని అక్క ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇక ఆ జ్యూస్ తాగిన కానుండి నాకు ఇలా కడుపు నొప్పిగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక పల్లవి మాటలు విన్న ఇక పార్వతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా అవని ఏం చేసావు, నిన్న ఏమో ఏదో పౌడర్ కలిపావు, ఈరోజేమో జ్యూస్లో ఏం కలిపావమ్మా, నా కోడలి కడుపు నొప్పిగా ఏడుస్తుంది, అసలు నువ్వేం చేసావు, నా కోడలి ఇక తల్లి కాపోతున్న సంతోషంతో మేమున్నాము, కానీ నువ్వు ఇప్పుడు పల్లవికి ఏదైనా జరగాలి దానికి కారణం నువ్వే అంటాను అని ఇక వెంటనే కమల్ అయితే, అరే కమల్ చూస్తూ ఉన్నావేంట్రా, పల్లవిని ముందుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇక అనగానే, వెంటనే ఇక కమల్ అయితే పల్లవిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ముందే డాక్టర్కి చెప్పి పెడుతుంది. ఇక జ్యూస్ తాగడం వల్లే ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయింది అని ఇక డాక్టర్లకి చెప్పి పెడుతుంది కదా డబ్బులు ఇచ్చి. అప్పుడు ఇక ఆ డాక్టర్ అయితే బయటికి వస్తాడు. అప్పుడే ఇక కమల్, పార్వతి, రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళంతా ఇక మా పల్లవికి ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ అయితే, ఇక తను ప్రెగ్నెన్సీ కదా, ఆ ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్పగానే పార్వతి, కమల్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, నా కోడలి కడుపు పోయిందా అని అనగానే,
అవునమ్మా తన కడుపు పోయింది అని అనగానే, అయినా తను ఏదో తాగింది, అందులో ఏదో కలిసి ఉంది, అందువల్లనే ఆ అమ్మాయి కడుపు పోయింది అని డాక్టర్ చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతారు. అంటే నా కోడలి కడుపు పోవడానికి కారణం అవనియే జ్యూస్ ఇచ్చింది. ఆ జ్యూస్‌లో ఏం కలిపిందో ఏమో! ఆ జ్యూస్ వల్లనే ఈరోజు నా కోడలి ప్రెగ్నెంట్ పోయింది. ఇదంతా కారణం నువ్వే అవని, నిన్ను క్షమించను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే, ఏంటొదినా నిన్ను నా తల్లిలా భావించాను. ప్రతిసారి తల్లిలా పూజించాను. కానీ అందరూ అవమానించినా నేను మాత్రం నిన్ను ఒక్కరోజు కూడా బాధపడేలా అనే మాటలు అనలేదు. అయినా నా వదిన ఏ తప్పు చేయదు. నా వదిన చాలా మంచిది. నా వదిన మా కుటుంబం కోసం ఎంతో చేస్తుంది అని అనుకున్నాను. కానీ ఈరోజు నాకు కడుపు కోత మిగులుస్తావని అనుకోలేదు. ఈరోజు నన్ను తండ్రి కాబోతున్నానని చాలా సంతోషపడ్డాను. కానీ నా ఆశలన్నీ నిరాశ చేసావు కదా వదిన. ఎందుకు వదిన నీకు మా మీద ఇంత పగ? ఎందుకు వదిన నాకు నా కొడుకు కూతుర్ని ఇంకా బ్రతకనివ్వకుండా చేసావు? దీనికంతటికి కారణం నువ్వే వదిన. ఆ జ్యూస్‌లో ఏం కలిపావు వదిన? అయినా పల్లవి మీద కోపం నువ్వు నా బేబీ మీద చూపించావు. ఈరోజు నేను చాలా బాధపడేలా చేసావు వదిన. ఇక ఇన్ని రోజులు నా తల్లిలా భావించాను. కానీ ఇక నుంచి నువ్వు నా తల్లివి కాదు. అసలు నాకు వదినవి కూడా కావు. నువ్వు నేను ఎవరో ఏమో. ఇక నీతో మాట్లాడను వదిన. ఈరోజు చేసిన గాయం ఎప్పటికీ మారిపోదు అని ఇక కమల్ అయితే చాలా ఆవేశంతో అవనిని అంటూ ఉంటాడు. అప్పుడే అవని, ఇక కమల్, నిజం కమల్ నేనేం చేయలేదు. ఆ కిచెన్‌లో ఆ గ్లాస్ ఉంది. అంతే, ఆ గ్లాస్‌ని తీసుకువచ్చాను. కానీ దాంట్లో ఏమీ కలపలేదు కమల్. ప్లీజ్ కమల్ నన్ను నమ్మండి. నిజం చెప్తున్నాను అత్తయ్య. నేను ఏమీ కలపలేను అత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా నేనే చేశాను. కావాలనే చేశాను. ఇక నిన్ను ఇరికించాలనే చేశాను. నా గురించి బయట పెట్టాలని చూస్తావా? ఇక నిన్నే అవమానపడేలా చేశాను. ఇంట్లో వాళ్ళందరూ నిన్ను తిట్టేలా చేశాను. దీనికంతటికి కారణం నేను అని ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక భానుమతి, పల్లవి అయితే చాలా సంతోషపడుతూ సైగ చేస్తూ ఇక హాయిగా సంతోషంగా ఉంటూ ఉంటారు. చూసావు కదా కమల్, మీ వదిన ఎంత మంచిదో అని చెప్పావు. కానీ చూసావు కదా బావ ఈరోజు ఏం చేసిందో. ఈరోజు నేను తల్లి కాబోతున్న కలలాగానే మిల్చింది. ఈ అవని అక్క వల్ల ఈరోజు నేను తల్లిని కావలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది బావ. ఈరోజు అవని అక్క ఇంతకుముందు ఇంకా పాయసంలో ఏమో పౌడర్ కలిపింది, అది తినలేను. కానీ ఈరోజు జ్యూస్‌లో ఏదో కలిపింది. ఇదంతటికీ కారణం అవని అక్కని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నా పిల్లల నా ప నా నా ప్రెగ్నెన్సీని పోగొట్టింది. అంటే నేను తల్లితనాన్ని కోల్పోయాను అని ఏడుస్తూ, నటిస్తూ ఉంటుంది. ఇక భానుమతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నువ్వు చెప్పినట్లుగా చేశాం. ఈరోజు అవని నిందలు పడుతూనే ఉంటుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది. వెంటనే పార్వతి అయితే అవని దగ్గరకొచ్చి, ఏంటవని ఈరోజు ఇలా నిలబడి చూస్తున్నావు? దీనంతటికీ కారణం నువ్వు. నీ వల్లే ఇదంతా జరిగింది. అయినా నువ్వు నా కోడలని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అసలు నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. ఏ రోజు ఇంట్లో హాయిగా ఉండవు. అటు మీ అమ్మ, ఇటు నువ్వు మమ్మల్ని బ్రతకనివ్వరు అని తిడుతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అప్పుడే అక్కడికైతే మీనాక్షి ఎంట్రీ ఇస్తుంది. ఇక మీనాక్షి అయితే ఆపండమ్మా అని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వొచ్చావా? ఇక నీ కూతురు చేసిన ఘనకార్యం చూడడానికి వచ్చావా? ఈరోజు నీ కూతురు వల్ల మా ఇంట్లో సంతోషాన్ని మేము దూరం చేసుకున్నాము. నీ వల్ల, నీ కూతురు వల్ల మేము ఎప్పుడు దుఃఖాన్ని మిగుల్చుకుంటున్నాము అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి అయితే, నా కూతురు అలాంటిది కాదమ్మా. నా కూతురు గురించి మీకే తెలుసు నాకంటే ఎక్కువగా. నా కూతురు నలుగురు సంతోషంగా ఉండాలని చూస్తుంది. కానీ వాళ్ళని బాధగా ఏడవాలని చూడదు. ఎప్పటికీ నా కూతురు తప్పు చేయదమ్మా అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే పార్వతి అయితే, ఈరోజు చేసిందేంటి? ఈరోజు కడుపు పోవడానికి కారణం అవనే కదా అని అనగానే, లేదు నా కూతురు ఏ తప్పు చేయలేదు. నా కూతురు తప్పు చేయదు కూడా అని అంటూ ఉంటుంది. అప్పుడే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు పల్లవి కడుపు పోవడానికి కారణం అవనియే అని అనగానే, లేదు కావాలనే ఇదంతా చేశారు. అసలు ఆ పల్లవి ప్రెగ్నెంటే కాదు అని మీనాక్షి చెప్పగానే పార్వతి, కమల్ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి పల్లవి ప్రెగ్నెంట్ కాదా అని అంటూ ఉంటే, ఇదొక నాటకం ఆడుతున్నారా? ఈరోజు తప్పు చేసిందే కాక అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే, అవును పల్లవి ప్రెగ్నెంట్ కాదు, కావాలంటే ఈ వీడియో చూడమ్మా మీకే తెలుస్తుంది అని మీనాక్షి అయితే సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూపిస్తుంది.
అప్పుడే అందులో భానుమతి పల్లవి మాట్లాడుకోవడం అంతా ఉంటుంది. ఇక నువ్వు ప్రెగ్నెన్సీ అని నాటకం ఆడుతున్నావు కదా, ఆ నాటకాన్ని ఎలాగైనా అవని బయట పెడుతుంది. కాబట్టి మనం ఈ విధంగా ప్లాన్ వేస్తే ఇక మన మీద డౌట్ ఏమీ రాదు, అటు ప్రెగ్నెంట్ కూడా పోతుందని తెలిసిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది. ఇక భానుమతి అయితే పల్లవితో, అప్పుడు పల్లవి కూడా అవును బామ్మ, ఇక నా గురించి ఎక్కడ బయట పెడుతుందో అవని అక్క, నేను ప్రెగ్నెంట్ కాదన్న నిజాన్ని, అందుకనే నాకు టెన్షన్గా ఉంది. ఈ ప్లాన్ ప్రకారం ఇక మనకి ఏ ఏ ఏ బాధ ఉండదు అని ఇక ఇద్దరు భానుమతి పల్లవి ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారం జ్యూస్లో అవని ఏదో కలిపిందని, ఇక అందువల్లనే ప్రెగ్నెంట్ పోయిందన్న నాటకం అయితే ఆడతారు. అసలు ప్రెగ్నెన్సీ కానీ పల్లవి అయితే ఈ విధంగా నాటకం ఆడుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అది మీనాక్షి అయితే ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తుంది. అప్పుడే కమల్, పార్వతి అందరూ ఒకసారి షాక్ అయిపోతారు. అంటే ఇదంతా నాటకమా? అసలు పల్లవి ప్రెగ్నెంటే కాలేదా? వదిన పల్లవి గురించి ఎక్కడ బయట పెడుతుందో అని వదినపై ఇంత పెద్ద నింద చేస్తారా అని ఇక వెంటనే ఇక ఇక అవని అయితే ఇక చూసావు కదా కమల్, నన్ను అపార్థం చేసుకున్నారు కదా, ఈరోజు నేను ఇక మీరు సంతోషంగా ఉండాలనే నేను చూస్తాను, ఎవరిని నేను బాధ పెట్టను. చూసావు కదా కమల్, ఇక చెప్పు, నువ్వే నిజం చెప్పు, నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదా అని ఇంకా పల్లవినైతే అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే నన్ను క్షమించండి, నిజంగానే నేను తప్పు చేశాను, ఇక ఆస్తి కోసం నేను ప్రెగ్నెంట్ అన్న ఇక నాటకం ఆడవలసి వచ్చింది అని ఇక అంటూ ఇక క్షమాపణ అడుగుతూ ఉంటుంది. లేదు, నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు అని ఇక కమల్ అయితే ఇక అవనిని బయటికైతే గెంటేస్తారు. ఈ విధంగానైతే ఇక అవని మంచితనం తెలుసుకుంటారు. అవని వల్లే ప్రెగ్నెంట్ పోయిందన్న నాటకం, ఇక అసలు పల్లవి ప్రెగ్నెంటే కాదన్న నిజాన్నైతే తెలుసుకుంటారు. ఇక మీనాక్షి చూపించిన సీసీ ఫుటేజ్ ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.